అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఇక ప్రజాపాలన విజయోత్సవాలని చెప్పేసి చెప్పుకుంటా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ జిల్లాల పర్యటనలో సందర్భంగా దాదాపు ఒక 4 నియోజకవర్గాలేమో తిరిగినట్టున్నాడు. 4 జాగాలలో మక్తల్లో అంటే జిల్లాకు ఒక సభ పెట్టుకుంటూ పోతా ఉన్నాడు. మొన్న మక్తల్లో పెట్టిండు, తర్వాత కొత్తగూడెంలో పెట్టిండు, తర్వాత సిద్దిపేట ఉస్నాబాద్లో పెట్టిండు, తర్వాత ఆదిలాబాద్, ఇటు పోతే ఇయ్యల్ల వచ్చేసి దేవరకొండలో సభ పెట్టిండు. ఆ దేవరకొండలో చాలా అంశాలు మాట్లాడిండ్రు. తిమ్మిని బమ్మి వేసిండు, బమ్మిని తిమ్మి వేసిండు, కేసీఆర్ మీద నోరు వారేసుకున్నాడు, ఇష్టారీతిన మాట్లాడిండు. నిజంగా ఎందుకు రియాలిటీని తీసుకోలేకపోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది అర్థం కాని ముచ్చట. ఆయన రియాలిటీని తీసుకొని ప్రజలలో ఏ విధమైన వ్యతిరేకత ఉన్నది, ప్రజలు మనల్ని ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు, ప్రజల్ని మనం ఈ సర్పంచ్ ఎన్నికల కోసం కూడా ఇంతగానో బతిరాడుకోవాల్సిన అవసరం ఏంది, మనం వచ్చి 2 ఏళ్ల పొద్దైతే లేదు, మన మీద ఇంత వ్యతిరేకత ఎందుకు అనే ఆలోచన ముఖ్యమంత్రి చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ వాస్తవం. కనీసం ఆలోచన చేస్తలేడు, మర్రి చూస్తలేడు. ఎంతసేపు కేసీఆర్ని తిట్టాలి, ఎంతసేపు హరీష్ రావుని తిట్టాలి, ఎంతసేపు కేటీఆర్ని తిట్టాలి, ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని తిట్టాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టాలి. దొంగ అన్నట్టు దోసుకుంటా ఉన్నాడు 2 ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయి, ఇంకొక వైపు ప్రజలు దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. చేసిన అప్పులని ఆడబోతా ఉన్నాయి, తీసుకొచ్చిన అప్పులని ఆడబోతా ఉన్నాయి. గిటున్న పుల్ల గటు పోతలేడు, పెడతలేడు, తట్టడు మత్తి తిత్తలేడు. మొత్తం మీద 90-95% పనులు కంప్లీట్ అయిన వాటిని కూడా ముట్టుకుంటలేడు. ఇంతవరకు శంకుస్థాపనలు చేసిన వాటిని పునాది వేర్చింది లేదు, ఇటుక వేర్చింది లేదు అని చెప్పేసి తిట్టుకుంటా ఉన్నారు జనం, శాపిస్తా ఉన్నారు, వాళ్ళకు వచ్చిన భాషలో వాళ్ళు తిడుతా ఉన్నారు. అసలు రియాలిటీలకు ఎందుకు పోతలేరు ముఖ్యమంత్రి? ప్రజలు తిట్టుడు కాదు, నీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, నువ్వు గెలిపించుకొచ్చిన ఎమ్మెల్యే, నువ్వు గెలిపించుకొచ్చినావు అని చెప్పేసి నువ్వు చెప్పుకుంటావు, కానీ మరి ఆ ఎమ్మెల్యేలు అయితే అట్లా చెప్పినట్టు ఏడం కనవలేదు. కానీ మొత్తం మీద ఎమ్మెల్యేల తిరుగుబాటు లేవనెత్తుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాజగోపాల్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఇటు పోతే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ పేర్లన్నీ టక్కుని యాదకి వస్తలేవు. కానీ రేవంత్ రెడ్డి మీద అనిరుద్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, వీళ్ళందరూ తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యేని అయితే డైరెక్ట్ తీసుకొచ్చిన అప్పులని ఏం చేస్తుండో తెలియదు రేవంత్ రెడ్డి. ఆ అప్పులు మా ఖాతాలలో కొన్ని వెయ్యిండ్రి, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి ఏమో అంటారు కదా, మింగమెతికి లేదు మీసాలకు సంపంగి నూనె అన్నట్టు. పాపము ఈ ఉన్న నియోజకవర్గాలు, ఉన్న ఎమ్మెల్యేల నియోజకవర్గాలని అభివృద్ధి చేయలేకపోతా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ₹1 విడుదల చేయలేకపోతా ఉన్నారు. ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను 10 మందిని అట మీ నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తాము, మీరు వచ్చి కలిసిపోండి అని చెప్పేసి వాళ్ళనట పిలుచుకొని మాట్లాడినట. గంతే, ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేము అభివృద్ధి పనుల మీద కలిసినాం కానీ ఒక్క పార్టీ మారలేదని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇది గమ్మతి ముచ్చట. ఆ ముచ్చట జర పక్కకు పెడితే అది సైడ్కి పోతుంది. కానీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలకు ₹1 ఇచ్చిన పాపాన పోతలే. కాంగ్రెస్ కార్యకర్తలు కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగిండ్రు, ఎమ్మెల్యేలు తిరిగిండ్రు, మేనిఫెస్టోను ఊరూరా చెప్పుకుంటూ పోయిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అది కాలేదు కదా, ఇది కాలేదు కదా, మేము అధికారంలోకి వస్తే మీకు ఇది ఎత్తాం, మీకు అది ఎత్తామని చెప్పేసి నోటికి ఏదొస్తే ఆ హామీ ఇచ్చుకుంటూ పోయిండ్రు. ఇలా ఏమాయి సారు హామీ అంటే ఎటు ఎడమొహం పెడమొహం పెట్టుకొని కేసీఆర్ అట్లా, బీఆర్ఎస్ ఇట్లా, హరీష్ రావు ఇట్లా, కేటీఆర్ అట్లా, ఇవి తప్ప ఇలా దేవరకొండలో టైంపాస్ ముచ్చట్లు, టైంపాస్ బాధకానా, లేకపోతే కానిపోని ముచ్చట్లు తప్ప ఏమైనా అక్కడికొచ్చే ముచ్చట్లు ఏమైనా మాట్లాడిండ్రా? ఈ 4-5 సభలలో రేవంత్ రెడ్డి ఏమైనా అక్కడికొచ్చే ముచ్చట్లు మాట్లాడిండ్రా? మరి ఈ హామీలు అమలు చేయడంలో ఆలస్యమైంది, ఈ హామీలు అమలు చేయలేకపోయినాం. ఈ 100 రోజులలో ఈ హామీలు అమలు చేస్తామని చెప్పినాం, మహిళలకు ₹2,500 ఇస్తామని చెప్పినాం, పెళ్ళైన ఆడబిడ్డకు ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పినాం. గిదిగిది తక్లీఫ్ ఉన్నది, గిదిగిది ఇబ్బంది ఉన్నది, గివిగీటికి వెడుతున్న పైసలు, తీసుకొచ్చిన అప్పులు వాస్తవమే, అప్పులు యాడికి పోయినాయి. ప్రజలైతే క్వశ్చన్ మార్కుతో ఉన్నారు కదా. వృద్ధులకు 4,000 పింఛన్లు ఇస్తా అన్నా కొద్దిగా టైం పడుతుంది, పెద్ద మనసు చేసుకొని మన్నించుండ్రి. గిసొంటి మాటలు మాట్లాడాలి కానీ నువ్వెంత, నేనెంత, గివా మాటలు మాట్లాడేది? సభలు సమావేశాలల్లో మాట్లాడేది గివా? అసలే జనం రాక బడి పోరగాళ్ళను రప్పించుకుంటారు సభలలకు, సమావేశాలకు. ఆ బడి పిల్లగాళ్ళ ముంగట కూడా గీ ముచ్చట్లు మాట్లాడితే ఏందన్నట్టు?
రైట్. మొత్తం మీద సభలు సమావేశాలు పెట్టుకుంటూ పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఏ ఒక్క పథకం అమలు చేసినా అని చెప్పుకోవడానికి మొహం లేదు. నిజంగా రేషన్ కార్డులు అంటాడు కానీ రేషన్ కార్డులు ఎంతమందికి జారీ చేసిండ్రు లెక్కలు తీయండి. మరి జూబ్లీహిల్స్ ఎన్నికలలో 25,000 ఆ ఒక్క కాన్స్టిట్యున్సీకి 25,000 అన్నాడా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన 25,000 రేషన్ కార్డులు అన్నాడా తెలియదు. వచ్చిన 2 ఏళ్లలో 25,000 రేషన్ కార్డులు ఇచ్చినాము అని చెప్పుకోవడానికి మరి అంత గొప్పగా చెప్పుకోవడానికి ఏందో. ప్రతి చిన్న కార్యక్రమానికి పెద్ద ప్రోగ్రాం పెట్టడము, పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేపించుకోవడము, ప్రజలకు అందేది శూన్యము. అక్కడ పబ్లిసిటీ గొప్పగా అయిపోయింది, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు అయిపోయింది. మొత్తం మీద ప్రజలకు అందే సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు చేసే అభివృద్ధి కానీ శూన్యం, నిల్. కానీ చెప్పుకోవడం మాత్రం గొప్పగా ఉన్నది, గొప్పలు ఉన్నాయి. రైట్. మొత్తం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు లేవనెత్తిండ్రు కదా చాలా మంది. వీళ్ళ సభ వాళ్ళ విజయోత్సవ సభ అని పెట్టుకున్నారు. మరి ప్రజాపాలన విజయోత్సవాలు అని ఎందుకు చేస్తారో అర్థమైతలేదు. ప్రజలకైనా అర్థమవుతుందా లేదా తెలియదు కానీ వాళ్ళకైతే ఒక క్వశ్చన్ మార్క్. సభలు ఎందుకు పెట్టుకుంటారు, సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేస్తారని వాళ్ళకైతే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వల్ల. ఇక ఈ సభలు అయితే సర్పంచ్ ఎన్నికలకు ఓట్లకు బదిలీ అన్నట్టుంటుంది అని చెప్పేసి ఊర్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, టైంపాస్కు తిరుగుతూ ఉన్నాడు. గ్లోబల్ సమ్మిట్ అంటాడు, విజన్ 2047 అంటాడు. మరి కనీసం రైతుల తిప్పలు రైతులే అట్లనే ఉన్నాయి, నిరుద్యోగుల తిప్పలు నిరుద్యోగులే అట్లనే ఉన్నాయి, పేదల బాధలు పేదలే అట్లనే ఉన్నాయి, హైడ్రా బాధలు హైడ్రా ఇల్లు కూర్చిన బాధలు అట్లనే ఉన్నాయి. హైడ్రా ఇంకా కూలగొట్టుకుంటా ముంగడికి పోతానే ఉన్నది, విధ్వంసం సృష్టించుకుంటా పోతాండు. రైతులు యూరియా బస్తాల కోసం తిరగాల్సిన పరిస్థితి. నరసంపేట పోయొచ్చిండు కదా. మరి ఇలా ఖానాపూర్లో పాపము రైతులు యూరియా కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి. మీదికి వెళ్ళి పర్యటించి వచ్చిండు కదా. మరి ముఖ్యమంత్రి పోయిన ఊర్లో తిప్పలు ఉంటుందా? తెల్లారే వాళ్ళకు రైతులకు యూరియా తిప్పలు ఏర్పడ్డదంటే నిన్న ఎంతగానో ఆగబట్టిరో వాళ్ళను. చేతులకు సంఖ్యలు వేసినట్టు చేసి బారికేడ్లు వేసి. ఇగో ఈ పరిస్థితి. అయితే ఈ ముచ్చటంత పక్కకు పెడితే కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే ఇలా సభ ఎక్కడైంది? దేవరకొండలైంది. ఆ దేవరకొండ సభా వేదికగా రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసి పడేసిండు, కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ తీసి పడేసిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్. మొన్న వాకిటి శ్రీహరి ఏడ్చిండ్రు, భావోద్వేగానికి గురైండ్రు. ఎందుకంటే మంది రాలేరు. ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకుంటే మంది రాకపోవడం చాలా బాధాకరం. మా లోపాన్ని మేము గుర్తించుకోవాలి, మేము ఎక్కడ లోటుపాట్లు చేస్తున్నామో గుర్తించుకోవాలి, నిజంగా మేము తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి వాకిటి శ్రీహరి మంత్రి మాట్లాడినరు. ఇలా బాలు నాయక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ అదే దేవరకొండ సభలో రేవంత్ రెడ్డి గారి ఇజ్జత్ తీసిండ్రు. ఎట్లా ఇజ్జత్ తీసిండ్రు ఏం కథ మీరు ఒకసారి చూడుండ్రి. ఒక్క నిమిషం. ఇవన్నీ గ్రామాల్లో తిరిగితే నేను తలవచ్చుకొని కింది తిరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తండాలకు, గ్రామాలకు, మండల కోటలకు, రోడ్లకు నిధులు మంజూరు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీరందరూ అంటే గ్రామాల్లో తిరిగితే నేను తలవచ్చు ఎమ్మెల్యేలను కలవనిచ్చిన పాపాన ఓలే. ఈ 2 ఏళ్ళల్లో ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చిన పాపాన ఓలే. ఎమ్మెల్యేలు నోరు తెరిచి అడిగేంత ఫ్రీడమ్ ఇయ్యలే. ఎమ్మెల్యేలను కలిసేంత టైం కూడా లేకుండా రేవంత్ రెడ్డికి. ఇలా దొరికిండ్రు కదా, టైం దొరికింది కాబట్టి ఏమంటాడు దేవరకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ ఏమంటాడు, నియోజకవర్గంలో ఊళ్ళల్లో తిరగాలంటే ముఖం లేకుండా అయిపోయింది, తలదించుకోవాలి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రోడ్లకు చిన్న కార్యక్రమాలకు కూడా నిధులు లేక మేము తలెత్తుకోలేకపోతాం, ఏం చేయమంటారు, దయచేసి నిధులు విడుదల చేయండి అని చెప్పేసి వేడుకుంటా ఉన్నాడు 2 చేతులు ఎత్తి. ఆ సభా వేదికగా గొప్పలు మాట్లాడిండ్రు కదా. మాట్లాడలే ఇంకా అప్పటికి పేరు గొప్ప ఊరు దిబ్బ ఊర్లో ఏమున్నది కూడా. కానీ మరి ఈ మాటలు మాట్లాడినాకన్నా రేవంత్ అన్న కొంచెం తగ్గించుకొని మాట్లాడేది ఉండే. కానీ ఆయన ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ పరువు మొత్తం తీసేసిండు. పరువు అంటే ఆయన తండ్లాట ఆయనది. పాపం నియోజకవర్గంలో అప్పుడు ఓట్లప్పుడు కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరుగుతుమి, గీ రోడ్లు వేపిస్తామంటిమి, గటేర్లు చేపిస్తామంటిమి, తాగునీటి వసతులు కల్పిస్తామని చెప్పేతిమి. ఇప్పుడు ఏమి లేకపోయే వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు. తలెత్తుకొని తిరగలేకపోతా ఉన్నాం. ఒక ఎమ్మెల్యేనే తలెత్తుకొని నియోజకవర్గంలో ఊళ్ళల్లో తిరగలేకపోతా ఉన్నాడు, నిధులు లేక, అభివృద్ధి పనులు చేపట్టలేక. ఇక ఊళ్ళో ఉన్న కార్యకర్తల పరిస్థితి ఏందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి.
ఈ సిచ్యువేషన్ ఉన్నది మొత్తం మీద సభా వేదికగానే రేవంత్ రెడ్డి పాలనా విధానం ఏ విధంగానైతే ఉన్నదో, ఏ విధంగా అట్టర్ ఫ్లాప్ అయిందో, ఏ విధంగా పాలనా విధానాన్ని ముందరికి కొనసాగిస్తలేడో, ప్రజల పక్షాన ప్రజాపాలన అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నాడు. అది ప్రజాపాలన కాదు అని చెప్పేసి తేటతెల్లం చేసి షాక్ ఇచ్చిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.